అదృష్టం తనుకొని వచ్చింది మామ. మాకు ఒక్కొక్క చేప పడుతుండే ఒక్కొక్క డాన్స్ మాస్టర్ వస్తున్నాడు మామ పైలేకి. ఫస్ట్ చేప పడగానే విషయకర కొడంగల్ వచ్చేసాడు. నెక్స్ట్ రెండు చేప పడగానే గిపెట్ట మచ్చ వచ్చేసాడు. మూడో చేప పడగానే డాన్స్ ఇవ్వకూడదు, మీరే కామెంట్ చేయండి మామ. ఇంకొకటి మామ, ఈ వీడియో ఎక్కడ దాకా రీచ్ అవుతుందో ఆ ఊరి పేరు మెన్షన్ చేయండి మామ. అన్ని దానిలోగానే ఏదో పెద్ద చేప మినిమం ఒక 1/2 కిలో ఉంటుంది అనుకుంటా. మా మొహాలకి ఇన్ని చేపలు పడతాయని అస్సలు అనుకోలేదు మామ. అవి మేమైనా పట్టిందని ప్రేమలో ఉండిపోయినాం. ఈ చేపల్ని ఎందుకు వదులుతున్నా అంటే ఇంటికి తీసుకెళ్ళినా తినరు మామ, ఊకి పడేస్తారు. అందుకే ఏడు వదిలినంటే నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మనకే పడతాయి కదా పెద్ద అయినాక. చేపలు చాలా వెయిట్ నే వద్దురా అంటే తీసుకుపోయి కింద పడేసిండు. అవి చాలా వెయిట్ నేను తీసుకుపోలేవరా అంటే లేదు నేనే తీసుకో సంశయం తాగిన మాదిరి నడుస్తుండు. మీరు అనుకుంటారు పనికిరాని చేపలు అవి కూడా నీళ్ళలో వదిలొచ్చు కదా అని. వదిలితే మళ్ళీ నాకే పడతాయి అవి. ఒకటి కాదు రెండు కాదు, ఫ్యామిలీ పడింది కడమట్టలని. అజ్జుడు ఎలా పోతుందో, పడి 4 గంటల బయట సచ్చేపోయలేదు దీని తల్లిగా. ఈసారి మళ్ళీ పోయినప్పుడు పడాల చేప. ఒకసారి 2 సార్లు అంటే వదిలేసాం, 3సారి దాన్ని వదిలేదే లేదు. నేనంటే ఏంటో చూపిస్తా దానికి. ఫైనల్ గా పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తామా, నచ్చితే లైక్ చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి.